తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆగుతూ వచ్చిన పనులు ముందుకు పెడతాయి. వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ఉంటుంది. వ్యక్తుల యొక్క సహకారం కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా భాగస్వామి యొక్క అభివృద్ధి, వారి యొక్క సంఘంలో వారి గుర్తింపు, గౌరవం, పలుకుబడి దానికి సంబంధించిన విషయంలో లాభదాయకంగా ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు భాగస్వామితో, జీవిత భాగస్వామితో ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా, సాంఘిక సంబంధాల్లో అవతల వ్యక్తులతో మీకు అహానికి సంబంధించిన ఇబ్బందులు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల మీద అధిక శాతం శ్రద్ధ వహిస్తారు. వృత్తిలో అధిక శ్రమతో పనులు నిర్వర్తిస్తారు. వ్యక్తులని కూడగట్టుకొని టీం వర్క్లా చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. కానీ టీం వర్క్లో కొందరు సహకరించకపోవడం వల్ల కొంత చికాకులు లాంటివి ఎదుర్కొన్నప్పటికీ కూడా మీ ఆత్మవిశ్వాసం సన్నగిల్లకుండా వృత్తిపరంగా మీ పై అధికారులు మీకు సహకరిస్తూ ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో ఆగుతూ వచ్చిన పనులు మీకు ముందుకు వెళ్ళడం, రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం, ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండడం, మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా మనం భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సాంఘిక సంబంధాల విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్య విషయంలోనూ తగిన శ్రద్ధతో, జాగ్రత్తతో ముందుకు పెడతారు. ఉన్నత విద్య కొరకు తీసుకునే నిర్ణయాలు అధికంగా ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రయాణాలకి, ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క కలయికకి, ఆధ్యాత్మిక ప్రవచనాలు వినడానికి మొదలైన వాటికి సంబంధించిన సమయంగా అనుకోవచ్చు. కానీ మానసిక ప్రశాంతత విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి మాత్రం ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా సంతాన వర్గంతో మాట పట్టింపులు కానీ, విభేదాలు కానీ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. సంతాన వర్గం విద్యాపరంగా వారు అభివృద్ధి స్థాయిలోకి వెడుతున్నట్టుగా ఉన్నప్పటికీ కూడా వారి ఆలోచనలు మీ ఆలోచనలతో కలవకపోవడం బట్టి కూడా కొన్నిసార్లు ఘర్షణగా ఉంటుంది. కాబట్టి వీళ్ళంతవరకు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే వారితో మంచి అనుబంధాన్ని నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. స్నేహ సంబంధాల్లో కూడా అదే రకమైన రూల్ అప్లికబుల్.